దయచేసి సంఖ్యాకాండం 13వ అధ్యాయం ఎన్నో వచనం నుండి 22 నుండి 27 వరకు ధ్యానించుకొని ప్రార్థనలకు వెళ్దాం. వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చారు. అక్కడ అనాకీయులు అహీమాను, శేషై, తల్మై అనువారుండ్రి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయను కంటే 7 ఏండ్ల ముందుగా కట్టబడాను. వారు అంటే ఎవరు? 12 మంది ఇశ్రాయేలు గోత్రికుల్లో ముఖ్యమైన వారిని, ప్రధానుల్ని వేగు చూడటానికి కనాను దేశానికి మోషే ద్వారా దేవుడు పంపించాడు. లేకపోతే దేవుడు మోషేకి చెప్పిన రీతిగా పంపించాడు, వేగు చూసి రండి అని. అయితే వారు వెళ్ళారు. వాటి గురించి గత వారంలో కూడా చూసాం. అది ఎటువంటిదో, వారికి ఏమేమి చూడాలో, ఏమేమి సమాచారం వారు తీసుకురావాలో అనే విషయాలు మనం చూసాం. 18, 19 వచనాలు కూడా ఉన్నాయి. కాబట్టి అందరినీ చూసి రావాలి. కాబట్టి ఇది మొట్టమొదటిగా నాయకులకి దేవుడు పెట్టిన పరీక్ష అన్నమాట. మనుషులు తమ శక్తి మీద ఆధారపడతారా, వెలుచూపును బట్టి నడుచుకుంటారా, లేకపోతే నా మీద ఆధారపడతారా, నా శక్తిని ఆశ్రయిస్తారా, నేను నా ద్వారా వారు ఈ స్వాస్థ్యాన్ని పొందుతారా అని పరీక్ష వారికి పెట్టాడు అన్నమాట. ప్రధానులే బలహీనంగా ఉంటే, దేవుని మీద ఆధారపడలేని వారుగా ఉంటే, విశ్వాసంలో బలహీనులైతే, దేవుని మీద ఆధారపడని వారైతే, ఆ గోత్రంలో మిగిలిన వారు ఇంకేమంటారు? అందుకనే చాలామంది సంఘాల్లో నేను సేవకుడిని, నేను చాలా సీనియర్ని, లేకపోతే నేను పెద్దని, ఇది అది అని చెప్పుకుంటారు. మంచిదే. అయితే అందరికీ మాదిరికరంగా ఉండే విశ్వాసము ఉండాలి. విశ్వాసము ఈ 12 మందిలో ఇద్దరికే ఉంది. వారు దేవుని మీదే ఆధారపడ్డారు, కాలేబు, యెహోషువ. కాబట్టి అటువంటి విశ్వాసం కావాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మనకి పరలోక స్వాస్థ్యం వాగ్దానం చేయబడింది. సో పరలోకానికి వెళ్ళి తిరిగి మనం రాలేము. అందుకనే పరలోకం నుండి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి, పాపులమైన మనం పరలోకానికి వెళ్ళటానికి అర్హత లేదు కనుక పాపులందరి కొరకు సెలవులో ప్రాణం పెట్టి రక్తము కార్చి, ఎందుకంటే రక్తము చిందించిందే పాప క్షమాపణ కలగదు కనుక చిందించి, పవిత్ర రక్తాన్ని యేసు ప్రభు చిందించి చనిపోయి సమాజీవుడు తిరిగి లేచాడు. అంటే మరణాన్ని జయించిన మృత్యుంజయుడు. ఈ లోకంలో ఎంతమైనా బలవంతులైన ఉండొచ్చు. ఇప్పుడు మనం చదువుకున్నాం, ఆ దేశంలో 22వ వచనంలో ఎవరున్నారంట? అనాకీయులు ఉన్నారు. అనాకీయులు అంటే అర్థం ఏంటంటే ఉన్నత దేహులు అన్నమాట. ఇంగ్లీష్లో జైంట్స్. జైంట్ వీల్ అంటారు కదా. వీల్ అంటే చిన్నది, జైంట్ వీల్ అంటే పెద్దది, చాలా పెద్దది. దాని మీద ఎక్కి కూర్చుంటే కళ్ళు తిరిగిపోతే కొంతమంది. అయితే వీళ్ళు అటువంటి వారు. జైంట్ అంటే గొలియాతు కూడా జైంట్ అన్నమాట. దాదాపు 9.5 అడుగులు ఎత్తు, తర్వాత లావుగా ఉన్న వ్యక్తి. ఆయన దగ్గర దావీదు పైకి చూడాలి, చార్మినార్ మనం చూసినట్టు చూడాలి కదా. ఆ వ్యక్తిని చూస్తే ఏమవ్వాలి? దావీదుకి దడబుట్టుకోవాలి కదా, అన్నీ అయిపోవాలి. కానీ ఏం చేశాడండి? దేవుని బట్టి యెహోవా నామం ఏం చేస్తున్నాను, నీ మీదకి వస్తున్నాను అని ఒడిసెలు తీసి ఒక రాయేసేటప్పుడు ఏమయ్యాడు? చచ్చాడు. అర్థమైందా? అందుకనే మన పక్షంగా దేవుడు ఉన్నప్పుడు పౌలు కూడా అంటాడు 8:30 రోమాల్లో ఏమంటాడు? యెహోవా దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడు? అందుకనే దేవుడు మన పక్షంగా ఉండేలాగా చేసుకోవాలి. అందుకనే లేనిపోని యుద్ధాలు మనంతటి మనమే గొడవలు పెట్టుకుని చేసుకునేది కాదు. నేటి దినాల్లో సంఘాల్లో కూడా
శరీరంతో సేవ చేస్తున్నారు, పోట్లాడి సేవ చేస్తున్నారు, పోట్లాడి స్థానాలను తెచ్చుకుంటున్నారు కదా. అలాగే ఉండకూడదు. లేకపోతే నేను గొప్ప అని చెప్పుకునేలాగా ఒకరికంటే ఒకరిని ఘనపరిచేది బదులుగా ఏమవుతుంది, నేను ఆయన కంటే గొప్ప, ఈయన కంటే గొప్ప, ఆమె కంటే గొప్ప, ఈమె కంటే గొప్ప అది చేస్తుంది. అవన్నీ చేయకూడదు. కాబట్టి సో అటువంటి పరిస్థితిలో వీళ్ళు ఏం చేశారంటే, అక్కడ ఏముందో మోషే చెప్పినట్టుగానే వెళ్ళారు. అక్కడ వెళ్ళి ఏం చేశారంటే వాళ్ళు ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చారు. అక్కడ ఎవరున్నారంటే హెబ్రోన్లో అనాకీయులు ఉన్నారు. హెబ్రోన్ అంటే అర్థం ఏంటి? సహవాసం. హెబ్రోన్లో ఎక్కువ ఏముంటాయి? దానిమ్మకాయలు ఉంటాయి. దానిమ్మకాయలు ఎట్లా ఉంటాయి? సహవాసానికి గుర్తుంది. లోపల గింజలు ఎట్లా ఉంటాయండి? ఒకదాని మీద ఒకటి ఉంటూ చుట్టూ కవర్ కూడా ఉంటుంది, భద్రత ఉంటుంది, సంఘానికి గుర్తున్నమాట. ఓకే, వాటిని ఐక్యపరిచింది. తర్వాత దాన్ని లోపల భద్రంగా గింజలు ఉంటాయని చుట్టూ కవచాన్ని పెట్టింది. ఎవరిది? దేవుడు. సంఘంలో కూడా మనం కూడా ఎలా ఉండాలి? దానిమ్మ పండులో ఉన్న గింజల్లాగా ఐక్యత కలిగి ఉండాలి. కానీ అక్కడ ఎవరున్నారు? హెబ్రోన్లో అనాకీయులు ఉన్నారు, శరీరానుసారులు ఉన్నారు. ఇశ్రాయేల్ని దానిలోకి రానిచ్చేవారు కాదు, వారిని విశ్వాసంలో బలహీనులుగా చేసేవారు ఉన్నారు. తర్వాత వారిని రండి, ఎవరు వస్తారో మా మీదకి రండి, మేము ఎవరు వచ్చినా సరే వారిని ఓడిస్తాం అనే స్టేచర్, వాళ్ళు దేహ దారుఢ్యం కలిగి ఉన్నారు. కొన్నిసార్లు మనం కూడా మనిషిని చూసి సువార్త చెప్పాలంటే భయపడతాం కదా. ఏదో చాలా ఎత్తుగా పొడుగ్గా ఉన్నాడు అనుకో, నాకు కూడా అటువంటి సందర్భాలు ఉన్నాయి. కనుక అటువంటి వ్యక్తులను కూడా జయించడానికి దేవుడు నాకు సహాయపడ్డాడు. సువార్త విషయంలో ఇంట్లోకి తీసుకెళ్ళి బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా ఉన్నత దేవుడు కదండి. అలా కనుక గొప్పవాడిని కాదు, కానీ ఆ దినాల్లో దేవుడు మరి ఆ పరిసరం ఇచ్చాడు కాబట్టి దానికి విధేయత చూపించినప్పుడు తానే నడిపించి కాపాడి ఇంతవరకు ఏం చేశాడు? ఉంచాడు అట్లా. కాబట్టి హెబ్రోన్లో ఎవరున్నారు? శరీర సంబంధులైన ఉన్నారు. తర్వాత ఇశ్రాయేల్ని, దేవుని ప్రజల్ని భయపెట్టేవారుగా ఉన్నారు. దేవుని ప్రజలకి స్వాస్థ్యాన్ని ఇవ్వని వారుగా ఉన్నారు. ఆ అనాకీయులు ఇప్పుడు మనలోనే ఉన్నారు, మన శరీరంలోనే ఉన్నారు. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోకుండా చేసేది మన శరీరమే. ఆత్మానుసారంగా నడుచుకుంటే స్వతంత్రించుకుంటాం, శరీరానుసారంగా నడుచుకుంటే సాధి. కాబట్టి శరీరానుసారంగా ఆలోచిస్తే జయించలేం, ఏ పరిస్థితిని కూడా జయించలేం. ఆత్మానుసారంగా పౌలు అంటాడు, నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను. ఫిలిప్పీ 4:13 ఉంటుంది. నన్ను బలపరచు అనుభవ మూలంగా ఎవరు బలపరుస్తారు? తాను నమ్మిన తన ప్రభు యేసు. ఎందుకని బలపరుస్తాడు? ఎందుకంటే తాను సమస్తాన్ని జయించినవాడు కాబట్టి. యేసు ప్రభు దేన్ని జయించలేదు, అన్నిటినీ కూడా జయించిన వారి ద్వారానే విజయం వస్తుంది. అయితే ఏంటంటే వెలుచూపును బట్టి నడుచుకోకుండా జయించిన యేసుక్రీస్తు ప్రభుని ఆధారం చేసుకోవాలి. ఇంకోటి ఎందుకంటే ఆయన ఇచ్చిన పరిచర్య నువ్వు చేస్తున్నావు కాబట్టి చేస్తున్నావు. నీ అంతటి నువ్వే చేసావనుకో. ఇప్పుడు ఈ 12 మంది పంపబడితే వెళ్ళారా? వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళారా? పంపబడితే వెళ్ళారు కదా. అందుకనే అపోస్తలుడు పౌలు కూడా అపోస్తలుల కార్యం 15వ అధ్యాయంలో వాళ్ళిద్దరికీ బర్నబాకి సౌలుకి లేక పౌలుకి బర్నబాకి వివాదం వచ్చింది. బంధుప్రీతిని బట్టి కొద్దిగా శరీరానుసారంగా ఆలోచించాడు. ఎవరు? బర్నబా. మేనల్లుడిని తీసుకెళ్ళాడు. మేనల్లుడికి క్రమశిక్షణ లేదు. అంతకుముందు ఆ ప్రయాణంలో తీసుకెళ్ళినప్పుడు డిస్టర్బ్ చేశాడు, చెప్పకుండా వెళ్ళిపోయాడు. అయితే రెండోసారి కూడా తీసుకెళ్ళాలని
బర్నబా అన్నాడు. ఎందుకంటే వాళ్ళ అక్క కొడుకు చెల్లి కొడుకు ఎవరు బంధు ప్రీతిని బట్టి అట్లా చేశాడు. నెపోటిజం. పరిచర్యలో పనికిరాదు. క్రమశిక్షణ అనేది కావాలి, సాక్ష్యం అనేది కావాలి. రెండోసారి వద్దంటే ఈయనంటాడు పట్టుబడి తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళాలని. ఇలాగని సీనియర్ కదా ఎవరు, ఆ సీనియారిటీ ఏమైపోయింది ఇప్పుడు శరీరానుసారంగా మారిపోయింది. దైవ చిత్తాన్ని పక్కన పెట్టి శరీరానుసారంగా నడిపించే రీతిగా అయిపోయింది. అయితే 13వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో పరిశుద్ధాత్మే వారిని నియమించిన పని కొరకు వారిని పంపించడని అంత్యోక సంఘంలో పెద్దలకు చెప్తారు. ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు నేను వీరిద్దరిని ఏ పని కొరకైతే నియమించానో ఆ పని నిమిత్తం వీరిని సంఘం నుంచి పంపించి సెండ్ చేయండి అని చెప్పారు. అట్లాగా పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచబడి పంపబడిన అందుకనే వారిని అపోస్తలు అంటారు. అపోస్తలుగా పంపే అధికారం ఎవరికి ఉంది? తండ్రి అయిన దేవుడికి, కుమారుడైన యేసు ప్రభుకి, పరిశుద్ధాత్మకి. దేవుడు ముగ్గురు దేవుళ్ళే ఉన్నారు. కాబట్టి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభువును పంపాడు. హెబ్రీ 4:1 ప్రకారం కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులను పంపించాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం పంపించాడు. అందుకని అపోస్తలులు అంటే అర్థం ఏంటి? పంపబడి. ఎవరి చేత పంపబడిన వారు? దేవుని చేత పంపబడి. అయితే వీళ్ళు కుమారుడు 12 మందిని పంపించాడు. ఆ లెక్కే. యూదా ఇస్కరియోతు తప్పిపోయినప్పుడు ఆ ప్లేస్లో ఇంకొక ఆయన్ని యేసుప్రభు పునరుద్ధానమును ఎరిగినవాడు ఇద్దరుంటే వారిద్దరికి కూడా చీట్లు వేస్తే ఎవరి పేరు వచ్చింది? మత్తయి పేరు వచ్చింది. అతన్ని యాడ్ చేశారు 12. ఈనాడు అందరూ అపోస్తలులే, పేర్లు పెట్టేసుకున్నాం. అపోస్తలు సంవత్సరం మనకు అవసరం లేదు, మనం పెట్టుకోవసరం లేదు. తర్వాత ఈ పౌలు బర్నబాను ఎవరు పంపించారు? పరిశుద్ధాత్మ. కాబట్టి వీళ్ళకి ఏం పేరు వచ్చింది? అపోస్తల కార్యములు 14:14 అపోస్తలైన పౌలు బర్నబా అని అక్కడ రాశారు. సో అంతే. తర్వాత ఎప్పుడైతే ఈ బర్నబా పౌలు విడిచి వెళ్ళిపోతాడో, పౌలు ఏం చేస్తాడంటే సైలస్కి ఏముంది? పౌలు సెల్వాన్ అనుకుంటా. రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. శీలా, ఇంగ్లీష్లో సైలస్, తర్వాత తెలుగులో ఏముంది? శీలాని తీసుకుని వెళ్తాడు. శీలాని ఎట్లా వెళ్తాడు? తనంతటి తానే వెళ్ళిపోడు. ఆ సంఘములో ప్రార్థన చేయించుకొని పెద్దల ద్వారా ఇద్దరు వెళ్తారు అన్నమాట. వాళ్ళు కూడా అడిగి ప్రార్థన చేసి శీలాన్ని తీసుకుని వెళ్తారు. కానీ శీలాకి తన ఏర్పాటు కాబట్టి, ఎవరి ఏర్పాటు? ఇద్దరిద్దరు వెళ్ళాలి కాబట్టి నాతో ఆయనకి శీల అపోస్తలని పెట్టారా? వెళ్ళేది పరిశుద్ధాత్మ ద్వారా ఇద్దరు, యేసుప్రభు ద్వారా 12 మంది, తండ్రి అయిన దేవుని ద్వారా ఒక్కరు. ఎవరది? యేసుప్రభు. అట్లా 15 మంది అపోస్తలు ఉంటారు. సో ఇవన్నీ తెలియక చాలామంది ఏం చేస్తారంటే పెట్టేసుకుంటారు. సో అది అలాంటి దేవుని మహిమను మనం దొంగిలించకూడదు. సో అలాగా చేయకూడదు అన్నమాట. సో అలాగా వాళ్ళు పంపిన తర్వాత మంచి సమాచారం అని, అంటే సువార్తని ఇతరులకు ప్రకటించిన తర్వాత అనేక ఆత్మలను వారు ఏం చేశారు? సమకూర్చి సంఘాలుగా చేసి పెద్దలు నియమించి ఊరిలో అట్లా స్థానిక సంఘాలు ఏర్పడ్డాయి. ఎవరి ద్వారా? అపోస్తలుడైన పౌలు బర్నబా ద్వారా, అపోస్తలుడైన పౌలు శీలా ద్వారా. ఆ విధంగా జరిగింది. సో ఇక్కడ కూడా ఏం చేస్తున్నారంటే దానికి అనుగుణంగా వీరిని కూడా 12 మందిని పంపిస్తే 10 మంది ఏ సమాచారం? బ్యాడ్ న్యూస్ తీసుకొస్తున్నారు. ఏ న్యూస్ తీసుకురావాలి? గుడ్ న్యూస్. సమాచారం చెప్పి అక్కడ ఎలాగుందో చూసిరామని చెప్పారు, కానీ
ఇక్కడికి వచ్చి మనం వెళ్ళలేము, అవన్నీ నీకు నాయకుడు చెప్తాడు, దేవుడు చెప్తాడు. ఎర్ర సముద్రాన్ని ఎలా దాటొచ్చావు? ఎవరు దాటించారు? అవన్నీ ఒట్టివేనా? మరి వీళ్ళకంటే ఎవరు బెటరు? పేరు రాహా, వీళ్ళకంటే రాహా బెటర్. వీళ్ళకంటే ఇంకెవరు బెటరు? రూత్ బెటర్ కదా. అవిశ్వాసాలు అన్ని జనులు ఉన్నవాడు. మీ పక్షంగా దేవుడు చేసిన కార్యాలను మేము విన్నప్పుడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. అవర్ హార్ట్స్ వర్ మెల్టెడ్. దేవుని కార్యాలు అట్లా. వీళ్ళకి ఏం లేదంటే విశ్వాసం. మరి వీళ్ళు పెద్దలుగా ఎట్లా ఉంటారు? అందుకని ప్రతిదానికి ఏముండాలి? పెద్దలకి మాదిరికరమైన విశ్వాసం ఉండాలి. దేవుని మీద ఆధారపడి దేవుని క్రియలు చేసే విశ్వాసం ఉండాలి. మనమంతా కూడా అదే నేర్చుకోవాలి. నాడు వచ్చి నేను సీనియర్ని, నన్ను పెద్దగా చేయి, అది కాదు. మీరు వెళ్ళి సువార్త చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు మనకిచ్చిన కర్తవ్యం ఏంటి? ఈ లోకంలో ఉన్నంతకాలం ఏం చేయాలి? అనాకీయులకి సువార్త చెప్పాలి. శరీరానుసారులకి ఏం చేయాలి? సువార్త. అప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కరికి. అట్లా మనం ఆత్మని, రక్షణతో పాటు ఆత్మలను కూడా సంపాదించుకుంటే మనకి ఘనత, గౌరవాలు, బహుమానాలు, కిరీటాలు పైన దేవుడు ఇస్తాడు. సో అట్లా తర్వాత వెళ్ళి టైం అయిపోతుంది. వారు వెళ్ళి ఏం చేశారంటే, ఎబ్రోన్లో, ఐగుప్తులో దానికంటే కూడా సోయన్ కంటే కూడా 7 ఏళ్ళు ముందుగా కట్టబడను. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండతో 2 మోసుకొనిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను, కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి కదా. ఒక గెల ఎంత ఉందో, ఎంత సారవంతంగా ఉందో చూడండి. ద్రాక్ష చెట్లు, మేము కూడా తెలిసిన వాళ్ళు తోటలు ఉంటాయి ద్రాక్ష, అప్పుడెప్పుడు వెళ్ళాము సార్. ఇంతంతే ఉంటాయి. ఆ గుర్తులు అంటారే ఉంటాయి, ఇంతంతే ఉంటాయి. కానీ ఇక్కడ ఎంత ఉందంటే 2 ముసుకేసి, అంటే కొమ్మ అని ఉంది. 2-3 గుర్తులు ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. అయినప్పటికీ పెద్దది అన్నమాట. కొమ్మ అని ఉందా? ఏం చూస్తారు మీరు? అర్థమైందా? చదువు ఎన్నో వచ్చిన చదువు వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండతో 2 మోసి. కరెక్ట్. అక్కడ ఒక్క గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను, కొమ్మ కోసరి, గెల కూడా ఒకటే. దండతో 2 దాన్ని ఏం చేశారంటే మోసుకొచ్చారు. అయితే మన బొమ్మల్లో కూడా సండే స్కూల్ పిల్లలు చూపించినప్పుడు దానికి 2-3 గెలలు వేసి, బొమ్మలు వేసి చూపిస్తూ ఉంటారు కదా. సరే, మొత్తానికి అది చాలా పెద్దది. ఎంతమంది మోయవలసి వచ్చింది? సో అటువంటిది. కాబట్టి వారు దానికి ఏం పేరు పెట్టారు? 23 దానిమ్మ పండు తల్లు, తర్వాత అంజూర పండు తెచ్చారు. దానికి అక్కడ ద్రాక్ష గెలను బట్టి, అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టి. ఎష్కోలు అంటే అర్థం ఏంటి? ద్రాక్ష గెల. వెరీ గుడ్, ద్రాక్ష గెల. కాబట్టి సో అటువంటి ఫలభరితమైన ఉంది. ఇప్పుడు మనం కూడా దేంట్లో ఫలించాలి? ఆత్మ ఫలమా, శరీర ఫలమా? ఆత్మ. శరీరానుసార్లు శరీర ఫలం ఫలిస్తారు, మనమేం ఫలం ఫలించాలి? అందుకని ఆత్మ ఫలం ఏమనగా ఒకే ఫలములో ఎన్ని గుణాలు ఉంటాయి? ప్రేమ, సంతోషం, సమాధానం. ఓకేనా? తర్వాత 25వ వచనం, వారు 40 దినములు ఆ దేశము సంచరించి చూచి తిరిగి వచ్చింది.
వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూసి ఏం చేశారంటే తిరిగి వచ్చారు. తిరిగి వచ్చారు. 40 రోజులు ఏం చూసి వచ్చారు? ఆ దేశాన్ని ఏం చేశారు చూద్దాం. మనం ఏం చేయాలి? పరలోక దేశాన్ని దూరం నుండి ఇప్పుడు చూస్తున్నాము, పరలోకానికి వెళ్తాం. ఈ లోపల ఈ దేశాన్ని ఏం చేయాలి? మనం సంచరించాలి. సంచరించి ఏం చేయాలి? అందరికీ చెప్పాలి, సువార్త అందరికీ చెప్పాలి. తర్వాత అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందుని కాదేశులో ఉన్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలుల సర్వ సమాజం వద్దకును వచ్చి వారికి ఆ సర్వ సమాజమునకును సమాచారం తెలియజెప్పి ఆ దేశం పనులను వారికి చూపించింది. చూసారా? అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులో ఉన్న మోషే అహరోనుల యొద్దకు ఇశ్రాయేలు సర్వ సమాజం వద్దకు వచ్చి వారికి ఆ సర్వ మైక్ ఆఫ్ చేసుకోమ్మా సృజన. సర్వ సమాజములకు సమాచారం చెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించారు. బాగా ఉంది. ఏం చూపించారు వాళ్ళకి? ఎంత మంచి పండ్లో చూడండి, అంత మంచిది. కాబట్టి మోసే గెలను బట్టి సంతోషించాడా? ఇప్పుడు దేవుడు వాడు మోసుకొచ్చిన గెలను బట్టి సంతోషిస్తాడా? తర్వాత సమాచారం తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించి వారు ఏమనగా మేము మమ్మల్ని పంపిన దేశములకు వెళితే అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పనులు ఇవి. చూసారా? అది ఎటువంటిదంట? పాలు తేనెలు ప్రవహించే దేశం, కానీ చాలా ఫలవర్తమైన దేశం. దాని పండ్లు కావాలి, పాలు తేనెలు కావాలి, కానీ ఏం చేయలేం, వాళ్ళు చేయించి. ఇప్పుడు ఆత్మకి శరీరానికి ఏమొచ్చేసింది? వైరం వచ్చేసింది. శరీరానుసారంగా ఆలోచిస్తే వెళ్ళలేం, ఆత్మానుసారంగా వెళ్తే వెళ్ళగలం. ఎవరు? దేవుడే కదా సిద్ధపరిచింది, దేవుడే కదా వాగ్దానం చేసింది. అందుకనే వాగ్దానాన్ని నమ్మాలి, ఆ దేవుడిని నమ్మాలి కదా. చేయకుండా పాలు తేనెలు కావాలి, పళ్ళు కావాలి, బాగా తెచ్చుకున్నారు, మంచిగా ఉంది, కానీ వెళ్ళలేదు. ఇంకేం లాభం? వండుకున్నాను మటన్ కర్రీ, కానీ తినలేను, ఏం లాభం? ఇక్కడి నుంచి ముద్ద నోట్లో పెట్టుకోవడం కూడా రాదా? అర్థమైందా? అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? వాగ్దానం చేస్తున్నాడు, నేను నీకు తోడుగా ఉంటున్నాను అంటున్నాడు. అది కూడా ఎటువంటి వాగ్దానం? పాలు తేనెలు ప్రవహించే సమృద్ధి గల దేశం, ఫలభరితమైన దేశం. ఒక్క గెలే, ద్రాక్ష గెలే 2 మనుషులు మోసుకొచ్చే అంత ఫలభరితమైనది. ఏం చేశాడంటే అరణ్యం. ఇప్పుడు అక్కడికి వెళ్ళకపోతే అరణ్యంలో ఉండాలి. అరణ్యంలో ఉండగలుగుతున్నారా? ఇక్కడ గొడుగులు సంగతులు, మటన్ కావాలంటారు, చికెన్ కావాలంటారు, ఇది అంటారు, ఇది. మరి అక్కడ సమృద్ధి వెళ్తే అక్కడికి వెళ్ళాలి. సమస్య ఏంటి? విశ్వాసం. కాబట్టి విశ్వాసం ద్వారా విధేయత ఉంటుంది, అవిశ్వాసం ద్వారా అవిధేయత ఉంటుంది. సో విశ్వాసం ద్వారా దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకుంటాం, అవిశ్వాసం ద్వారా కోల్పోతాం. ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాం, శరీరానుసారంగానే ఉంటాం, అనాకీయులుగానే ఉంటాం, ఈ దరిద్ర అరణ్యంలోనే ఉంటాం, ఈ లోకం అనే అరణ్యంలోనే ఉంటాం. ఏం కావాలి ఇప్పుడు మనకి? విశ్వాసం ద్వారా ధైర్యం కావాలి. ఏమైనా అర్థమవుతుందా? ఎన్నో వచ్చిన చదువు అంతేనా? 27 వరకు చదివాం కదా. అది ఆ పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పనులు మేలు సంగతులు వచ్చేవారం చూసుకుందాం ప్రభు చెప్తున్నట్టే. సో కాబట్టి మాటలు మనం గుర్తుపెట్టుకొని మన దాన్ని బట్టి మనం శరీరానుసారంగా ఉండకూడదు, వాగ్దానాన్ని ఆధారం చేసుకుని మరణాన్ని సైతం జయించిన యేసుక్రీస్తు ప్రభువు మనల్ని బలపరిచి ఆ రీతిగా సిద్ధపరిచేటట్టుగా మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థనలోకి వెళ్దాం.